కథాస్రవంతి. మారిన కోకిల కథ. రచన శ్రీ కెవి లక్ష్మణరావు. వినిపిస్తున్నది పప్పు భోగరావు. శ్రీ కెవి లక్ష్మణరావు గారిది తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామం. వీరు 1978లో జన్మించారు. రచయిత అయిన తండ్రి గారి నుంచి స్ఫూర్తి పొంది రచనా వ్యాసంగం చేస్తున్నారు. బాల సాహిత్య రచయితగా 150 పైచిలుకు కథలు రాశారు. వీరి బాల సాహిత్య రచనలు పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీరి పలు కథలు కథాస్రవంతిలో ప్రసారమయ్యాయి. కోకిల 4వ తరగతి చదువుతోంది. రోజు బడికి వెడుతుంది. తరగతిలో అందరికంటే ముందు ఉంటుంది. అయితే కోకిల అస్తమాను నోట్లో వేలు పెట్టుకుంటుంది, గోళ్లు కొరుకుతుంది. కోకిల, నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా అంటూ అమ్మ ఎన్నిసార్లు చెప్పినా, అలాగేనమ్మా, అలవాటు మానుకుంటాను అని అంటుందే కానీ మానుకోలేకపోతోంది. రోజులానే ఆ రోజు కూడా బడికి వెళ్ళింది కోకిల. సాయంత్రం చివరి పీరియడ్లో సైన్స్ పాఠాలు చెప్పే సుజాత టీచర్ వచ్చారు. సుజాత టీచర్ చెప్పే సైన్స్ పాఠాలు కోకిలకు ఎంతో ఇష్టం. పిల్లలు, ఈరోజు అలవాట్లు అనే అంశం మీద మాట్లాడుకుందామా? మీరంతా ఖాళీ సమయంలో ఏమేమి చేస్తారో ఒక్కొక్కరిగా టేబుల్ వద్దకు వచ్చి చెప్పాలి, సరేనా అంటూ పిల్లలను అడిగారు సుజాత టీచర్. అలాగే టీచర్ అంటూ ఉత్సాహంగా తల ఊపారు పిల్లలు. అయితే మీ అలవాట్లను చెప్పండి, పిల్లల కేసు చూస్తూ అడిగారు టీచర్. శశాంక్ లేచి హుషారుగా టేబుల్ వద్దకు వచ్చి, టీచర్, నేను ఖాళీ సమయంలో బొమ్మలు వేస్తాను అని చెప్పాడు. గుడ్, మంచి అలవాటు, మెచ్చుకున్నారు టీచర్. నేనైతే ఖాళీ సమయంలో కథలు చదువుతాను ఆనందంగా అన్నాడు కిరణ్. వెరీ గుడ్ అని కిరణ్ని ప్రశంసిస్తూ, మరి నువ్వేం చేస్తావు అంటూ కమలను అడిగారు టీచర్. ఆడుకుంటాను టీచర్ చెప్పింది కమల. ఆటలు మానసిక ఆనందాన్ని, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాయి, మంచిది అని చెబుతూ, మరి నువ్వేం చేస్తావు కోకిల అంటూ కోకిలను అడిగారు టీచర్. కోకిల ముందుకు రాలేదు. నేను చెప్పలేను టీచర్, చెప్పను అంటూ విచారంగా జవాబిచ్చింది కోకిల. ముందు నీ అలవాటు చెప్పమ్మా, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది, పర్వాలేదు అని టీచర్ అనేసరికి, గోళ్లు కొరుకుతాను, అమ్మ ఎన్నిసార్లు వద్దని చెప్పినా ఆ అలవాటు మానుకోలేకపోతున్నాను చెప్పింది కోకిల. విన్న పిల్లలంతా గొల్లును నవ్వారు. వెంటనే టీచర్, హుష్, పిల్లలు అలా నవ్వకూడదు, అలవాటు మంచిదైతే మెచ్చుకోవాలి, చెడ్డదైతే వద్దని చెప్పాలి, అంతేగాని వెక్కిరించరాదు అంటూ మందలించారు. దాంతో పిల్లలంతా కోకిలకి సారీ చెప్పారు. కోకిల, అలవాటు చెడ్డదైతే అది మన ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది. మీకు నా చిన్నతనంలో జరిగిన ఒక కథ చెబుతాను అన్నారు టీచర్ పిల్లలందరి వంక చూస్తూ. కోకిలతో సహా పిల్లలంతా చెప్పండి టీచర్ అంటూ ఉత్సాహంగా అడిగారు. నా చిన్నప్పుడు నాకు చిట్టి అనే స్నేహితురాలుండేది. తనకు ఖాళీ సమయంలో ముగ్గులు పెట్టడం అంటే ఎంతో ఇష్టం, బాగా పెట్టేది. చిట్టి ముగ్గు వేస్తే చాలా బాగుంటుంది అని ఇరుగు పొరుగు వాళ్ళంతా చిట్టిని మెచ్చుకునేవారు. అయితే చిట్టికి ఒక చెడ్డ అలవాటు ఉంది అంటూ పిల్లల కేసు చూశారు టీచర్. ఏమలవాటు టీచర్ అంటూ ఆసక్తిగా అడిగింది కోకిల. ఉదయాన్నే నిద్ర లేచేది కాదు, బారెడు పొద్దెక్కేదాకా మొద్దు నిద్రపోయేది. నిద్ర లేచిట్టి అని అమ్మ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకునేది కాదు. ఒకసారి ఊర్లో సంక్రాంతికి ముగ్గులు పోటీలు పెట్టారు. పచ్చని చిలుకలు మామిడి తోరణాలతో స్వాగతం చెబుతున్న ముగ్గును పోటీలో వేయాలనుకుంది చిట్టి. ప్రాక్టీస్ కూడా చేసుకుంది. మర్నాడు ముగ్గుల పోటీ అనగా ఆ రాత్రి పడుకోబోతూ, అమ్మా, ఉదయాన్నే నన్ను నిద్రేపు, పోటీకి వెళ్ళాలి అని చెప్పి పడుకుంది. కానీ మరునాడు చిట్టిని అమ్మ ఎన్నిసార్లు నిద్రలేపినా బద్ధకంతో నిద్రలేవలేదు చిట్టి. అయ్యో, అప్పుడు ఏమైంది టీచర్ పిల్లలంతా ఆసక్తిగా అడిగారు. ఏముంది, చిట్టి అక్కడికి వెళ్ళేటప్పటికి పోటీ అయిపోయింది. చిట్టికి ఏడుపు వచ్చింది. అమ్మ చెప్పినట్లు బద్ధచిత్తుడు అని గ్రహించింది. చిట్టికి ఆ అనుభవం ఒక గుణపాఠం అయ్యింది. ఇంకెప్పుడూ మొద్దు నిద్ర పోలేదు, బద్ధకం చూపించలేదు, చక్కగా చదువుకుంది, టీచర్ అయ్యింది. ఇప్పుడు మీకు పాఠం చెబుతోంది అని ఆపారు సుజాత టీచర్.
పిల్లలంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అందరికన్నా ముందుగా తేరుకున్న కోకిల వెంటనే, చిట్టి అంటే మీరేనా టీచర్ అని అడిగింది. అవును కోకిల, చిన్నప్పుడు నన్ను ముద్దుగా చిట్టి అని పిలిచేవారు. అర్థమైంది కదా కోకిల, చెడు అలవాట్ల వల్ల నష్టమేంటో. పట్టుదలతో ప్రయత్నిస్తే చెడు అలవాట్లను మానుకోవడం పెద్ద కష్టమేం కాదని అన్నారు టీచర్. అవును టీచర్, తప్పకుండా ప్రయత్నిస్తాను చెప్పింది కోకిల. వెరీ గుడ్, కోకిల మారింది అంటూ టీచర్ అభినందించగానే పిల్లలంతా కూడా కోకిలను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. మీరింతవరకు మారిన కోకిల పిల్లల కథ విన్నారు. రచన శ్రీ కెవి లక్ష్మణరావు, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ సాక్షి ఫండే ఆదివారం 2024 సంవత్సరం మే 12వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి